దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము నంగీకరింపని వాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం నుంచి, దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వలె మనం ఉండాలంట. మనం ఉదయకాల సమయంలో మనం అనుకోవచ్చు, చిన్న బిడ్డల వలె మనం ఎలా ఉంటాము? చిన్న బిడ్డల వల్ల ఇప్పుడు మనం పెద్దవారు అయిపోయాము, ముసలివారం అయిపోయాము, మనం ఆల్రెడీ నడి వయసుకు వచ్చేసాము. కానీ మనము ఎలాగా చిన్న బిడ్డల వల్లే మనం ఉంటాము అని మనం అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్పేది మన వయసు గురించి, మన శరీర ఆకృతి గురించి కాదు, కానీ చిన్న బిడ్డలు ఎటువంటి మనసు అయితే కలిగి ఉంటారో అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలని, చిన్న బిడ్డలు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ప్రవర్తన అంటే ఆటపాటలలో ఆడుకోవడం కానీ గెంతులు వేయడం కాదు. కానీ చిన్న బిడ్డలు ఏదైనా సరే తగ్గింపు జీవితం ఉంటుందండి. వాళ్ళు ఎంత మనం తిట్టినా కానీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అవునే కదా. వాళ్ళకి కోపం అనేది అస్సలే ఉండదు. మనం కూడా అటువంటి కోపం కలిగి ఉండకూడదని చెప్తున్నారు దేవతి దేవుడు. బిడ్డలకి ఎవరైనా స్నేహితులు కోపపడ్డా కొట్టినా కానీ వాళ్ళు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. అటు రీతిగా మనం కూడా ఎవరి పట్ల ద్వేషం ఉండకుండా ఐక్యత కలిగి మనము కలిసిమెలిసి ఉండాలి. చిన్నపిల్లలు అటువంటి కల్మషం లేని హృదయముతో వారు కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారండి. మనము కూడా ఎదుటి వారి పట్ల కల్మషం లేని హృదయం కలిగి వారిని ప్రేమించే మనసుని మనం కలిగి ఉండాలని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నాకు మీకు కూడా తెలియపరుస్తున్నాడు. ఎటువంటిది వచ్చినా కానీ, ఎటువంటి సమస్య వచ్చినా కానీ, ఏ బాధ దెబ్బ తగిలినా సరే ఏడుస్తూ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తూ ఉంటారు బాధ తీర్చమని. మందు రాసినప్పుడు వాళ్ళంత సంతోషంగా వెళ్ళిపోతారు. అవును కదా. గాయం తగిలింది, ఎవరు కొట్టారు అనేది కూడా వాళ్ళు ఇంక పట్టించుకోరు. అవును కదా. మళ్ళీ కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడుకుంటూ ఉంటారండి. అటు రీతిగా మనకి ఎవరైనా అపాయం కలిగించాలని చేసినా కానీ మనము వారిని అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండాలి. అటువంటి మనస్సు, అటువంటి దీన మనస్సు, అటువంటి తగ్గింపు హృదయం మనం కలిగి ఉన్నప్పుడు చిన్న బిడ్డలనైతే దేవాది దేవుడు ఎలాగైతే దేవుని రాజ్య వారసులుగా ఉంటారని చెప్పినాడు. చిన్న బిడ్డల మనస్సు, చిన్న బిడ్డల్లాగా మీరు ఉంటే గనక దేవుని రాజ్యంలో మీరు ప్రవేశిస్తారని చెప్పి ఉన్నాడు. అటువంటి మనస్సును మనం కలిగే వారిగా మనం ఉందామండి. ఎక్కడ కానీ ఎవరితోనూ కానీ పొట్లాటలు కానీ గొడవలు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ విచ్చలవిడైన మాటలతో కానీ ఎవరిని బాధ పెట్టకుండా మనం తగ్గించుకుని, చిన్నపిల్లలు ఎటువంటి మనసు కలిగి ఉంటారో వారు అమాయకులండి. వారికి ఏమీ తెలీదు. ఒక పాపం తెలీదు, ఒక బాధ తెలీదు, ఒక స్వార్థం తెలీదు, అసూయ తెలీదు. వాళ్ళు కొట్టాలన్న పొగరు, కోపం, పగలు, ద్వేషాలు అటువంటిది ఏమీ తెలియదండి. పిల్లలు నిష్కపటకులు. అవును కదండి. వారికి ఏమీ తెలియదండి. వారిలాంటి జీవితం మనం కలిగి ఉండాలండి. అటు రీతిగానే ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మనం అందరము దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నారండి, ఖండితంగా చెప్తున్నారు. ఎందుకంటే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపినవాడు. దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలంటే కనుక చిన్న బిడ్డల వలె మన మనసులు, మన హృదయము మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రతి ప్రవర్తన, మన నడవడికలు ఏంటి, ప్రతిదీని చిన్న బిడ్డలైతే ఎంత దీన మనసు తగ్గింపు జీవితంతో ఉంటారో, ఎదుటి వారికి ఎటువంటి హాని చేయాలని వారి ఆలోచనలు తలంపులు కూడా పుట్టవండి. అటు రీతి అయిన మన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. మనము దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కదా. దేవుడు మన పాపాల నిమిత్తము ఆయన శిలువ యాగం పొందారు, మన పాపాలన్నీ క్షమించారు.
అలాంటప్పుడు మన పాపాలన్నీ క్షమించి మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేస్తానని వాగ్దానం చేశారు. మనము కూడా ఎదుటివారు మన పట్ల ఏదైనా కీడు తలంపు పెట్టినా కానీ, ఎటువంటి కోపాలు నష్టాలు మన పట్ల జరిపించినా కానీ మన వారందరినీ క్షమించేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం మేలు పొందుకున్నాము, మనము కూడా ఒకరిని క్షమించే గుణం కలిగి ఉండాలి. అలాగే చిన్న బిడ్డలైతే ఎటు రీతిగా తగ్గింపు జీవితంతో ఒక అమాయకత్వమైన ప్రవర్తనతో ఆ బిడ్డలు ఉంటారో, ఏమీ ఎరగని నిష్కపటులుగా ఎలాగైతే ఉంటారో, అటు రీతిగా మనం అందరము ఆయన సన్నిధిలో దీన మనసుతో తగ్గింపు హృదయముతో మన ప్రతి ప్రవర్తన తగ్గించుకుని ఆయన యందు మన నమ్మకం ఉంచి ఆయన కృపను పొందుకుని ఆయన బిడ్డలుగా మనం అందరం నిత్యరాజ్య వారసులుగా అవుదాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.